నమస్కారం. నేను మీ ఫణిభాస్కర్, దిల్సుఖ్ నగర్, హైదరాబాద్. వెల్కమ్ టు పసుమర్తి ఆస్ట్రాలజీ సెంటర్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే మీ బంధుమిత్రులకి, శ్రేయోభిలాషులకి కూడా షేర్ చేయండి. అలాగే ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా తదుపరి వీడియోలన్నీ కూడా మీకు అందుబాటులో ఉంటాయి. జ్యోతిష్య శాస్త్రాన్ని అధ్యయనం చేసుకుంటూ ఎంఏ ఆస్ట్రాలజీ కంప్లీట్ చేసుకుని పిహెచ్డి కూడా చేస్తూ దానిలో లోతైన అధ్యయనం చేసి దానిలో ఉన్న నిగూఢమైన విషయాలని మనకి ప్రముఖమైన గ్రంథాలు, ఋషి సంహిత అంటే సంహితలు మనకి చాలా ఉన్నాయి. 18 ఋషులు మనకి అందించిన సంహితలు అవి కానివ్వండి, అలాగే ప్రామాణికమైన గ్రంథాలు ఉన్నాయి జ్యోతిష్యంలో, అవి కానివ్వండి, కొంత పరిశోధన చేసి ఈ వీడియోలు చేస్తుండటం జరుగుతుంది. అలాగే మనం తీసుకుంటే ఈ వీడియోలో దిగ్బలం గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గ్రహం ఎక్కడ దిగ్బలం చెందుతుంది అనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా మనం చూస్తూ ఉంటే మనం గ్రహాలు ఎక్కడెక్కడ దిగ్బలం చెందుతాయి అని చెప్పని ఒక వీడియో చేసుకున్నాం. దానికి అనుసంధానంగా మరికొన్ని పాయింట్స్ ఈ వీడియోలో చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా చూసినట్టయితే మనకి ఏ గ్రహాలు ఎక్కడెక్కడ దిగ్బలం చెందుతాయి అనే విషయం అందరికీ తెలిసిందే. లగ్నంలో గురువు, బుధుడు, చతుర్థంలో శుక్రుడు, చంద్రుడు, సప్తమంలో శని, అలాగే దశమానికి వచ్చేటప్పటికి రవి, కుజులు దిగ్బలం చెందుతారు. ఇక్కడ రాహుకేతువులకి కొంత మనం స్వక్షేత్రాలు కానివ్వండి కొన్ని ఉన్నాయి, అవి కొన్ని ఉచ్చక్షేత్రాలు ఉన్నాయని కొంతమంది ఋషులు, మహర్షులు తర్వాత జరిగిన అధ్యయనాల్లో ఇవి మార్పులు చెందుతూ వస్తూ ఉన్నాయి. కాబట్టి ఇక్కడ మనం తీసుకుంటే సప్తమంలో శనితో పాటు శనివత్ రాహు అంటారు కాబట్టి రాహుకి, అలాగే దశమంలో కేతువు, కుజవత్ కేతువు అంటారు కాబట్టి కేతువు కూడా దిగ్బలం చెందుతారు అని చెప్తాం. కాబట్టి ఇవి నార్మల్గా ఇలా ఉన్నాయి. ఎవరి జన్మ జాతక చక్రంలో అయినా సరే లగ్నంలో మనం గురుబుధులు ఉన్నారు అంటే వారు దిగ్బలం చెంది ఉన్నారు, మంచి ఫలితం ఇవ్వబోతున్నారు అని చెప్తాం. అలాగే చతుర్థంలో చంద్రశుక్రులు ఉన్నట్టయితే వారు ఆ లగ్నానికి మిత్రుల, శత్రువుల, ఆధిపత్య శుభుడ అనేది మనం తర్వాత చూసుకున్నట్టయితే ముందు ఆ గ్రహానికి దిగ్బలం వచ్చింది, ఆ గ్రహం మంచి ఫలితాలు ఇవ్వబోతోంది అని చెప్పని మనం తెలుసుకోవచ్చు. అలాగే సప్తమంలో ఎవరికైనా, ఎవరి జన్మ లగ్నం నుంచి అయినా సప్తమంలో శని, రాహు ఉన్నట్టయితే వారు దిగ్బలం చెందుతారు. అలాగే దశమంలో ఎవరి లగ్నం నుంచి అయినా, ఏ లగ్నం అయినా సరే, అది మేషలగ్నం అవనివ్వండి, కన్యా లగ్నం అవనివ్వండి, మీన లగ్నం అవనివ్వండి, అక్కడ ఆ గ్రహం అనేది అక్కడ ఉన్నట్టయితే దానికి ఆటోమేటిక్గా అది దిగ్బలం చెందుతుంది అని చెప్పారు. ఆ దిక్కుని బట్టి దశమంలో రవి, కుజ, కేతువు, కుజవత్ కేతువు కాబట్టి వీటికి సహజంగా ఆ గ్రహానికి అక్కడ ఉంటే కనుక వాటికి దిగ్బలం వస్తుంది అని చెప్పారు. ఇది మనకి పరాశరు వారు చెప్పిందే. ఇవి రాహు, కేతువు తీసేస్తే ఇది అంతవరకు మనకి ఋషులు, మహర్షులు చెప్పిందే, అనాదిగా మనం చూస్తున్నదే. దీంట్లో ప్రత్యేకత ఏముంది అని అంటే, మనం మీనాటు నాడీ సిస్టంలో నాడీ పద్ధతి స్టెల్లర్ ఆస్ట్రాలజీలో మనము ఇంకా ఒక 7 రకాలుగా మనం ఆ గ్రహానికి బలం వస్తుంది, ఆ గ్రహం ఎలా ఉంటే వస్తుంది, ఏ గ్రహంతో కలిసి ఉంటే వస్తుంది, ఏ గ్రహం ఏ నక్షత్రాధిపతిలో ఉంటే వస్తుంది, ఎవరితో కలిసి ఉంటే వస్తుంది, ఎవరి దృష్టితో వస్తుంది, ఇవన్నీ కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకు అంటే మనకి నాడీ ఆస్ట్రాలజీ కూడా మనకి చాలా ప్రసిద్ధి చెందింది. అలాగే ఫలిత భాగంలో కూడా ఇది రిజల్ట్స్ అనేవి ఇస్తూ ఉన్నది స్టెల్లర్ ఆస్ట్రాలజీ అని. పరాశరుల వారు చెప్పిందే మనకి అక్కడ కూడా గ్రహం ఏ నక్షత్రంలో ఉంటుందో ఆ నక్షత్రాన్ని బట్టి కూడా మనం చూసుకోవాలి. ఏ దశ నడుస్తుందో ఆ దశ ఎక్కడుందో అక్కడి నుంచి చూసుకోవాలి. అలాగే ఆ గ్రహానికి ఏ భావాల ఆధిపత్యాలు వచ్చాయో చూసుకోవాలి. ఇవన్నీ కూడా మనకి అక్కడ ఉన్నదే. తర్వాత దానిలోంచి కొంచెం పిన్ పాయింట్గా లోపలికి అధ్యయనం జరుగుతూ ఉండటం, తర్వాత కొన్ని వందల సంవత్సరాల తర్వాత ఇది కొంత ముందుకు రావటంతో దీన్ని రకరకాలుగా పద్ధతుల్లో జెమిని సిద్ధాంతము, కేపీ ఆస్ట్రాలజీ, ఇలాగే మీనాటు నాడి, భృగునాడి, ఇట్లా స్టెల్లర్ ఆస్ట్రాలజీ రకరకాలుగా అభివృద్ధి చెందటం అనేది జ్యోతిష్యం జరుగుతూ ఉన్నది. కాబట్టి మనం తీసుకున్నట్టయితే దీనికి మరొక 7 రకాలుగా కూడా ఆ గ్రహం దిగ్బలం చెందుతుంది అని
తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అది ఏ విధంగా వస్తుంది అంటే, గ్రహాలు మామూలుగా మనం తీసుకున్నాము. గురుబుధులు లగ్నంలో ఉంటే, అలాగే చంద్రుడు శుక్రుడు చతుర్థంలో ఉంటే, శని రాహువు సప్తమంలో ఉంటే, రవి కుజ కేతువు దశమంలో ఉంటాయి. ఇది మొట్టమొదటి పాయింట్. రెండో పాయింట్ ఏంటంటే, వీటి నక్షత్రాధిపతులు కూడా ఆయా స్థానాల్లో ఉంటే వాటికి ఆ గ్రహానికి దిగ్బలం వస్తుంది అన్నారు. ఉదాహరణకి గురువు మీనరాశిలో ఉన్నారు అనుకుందాం. ఉదాహరణకి రేవతి నక్షత్రంలో ఉన్నారు. అది ఆ బుధుడు లగ్నంలో ఉన్నట్టయితే కనుక ఎలాగో రవికి ఎలాగో బుధుడికి వస్తుంది. అలాగే ఆ నక్షత్రాధిపతి ఉన్నారు కాబట్టి గురువుకి కూడా ఇక్కడ వస్తుంది దిగ్బలం అని చెప్పటం జరుగుతుంది. అదే మనం తీసుకున్నట్టయితే ఉదాహరణకి చతుర్థంలో తీసుకుందాం. చతుర్థ స్థానంలో దానికి చంద్రుడు వెళ్ళి ఏదో నక్షత్రంలో ఉన్నారు. ఆయనకి చతుర్థంలో అక్కడ శుక్ర నక్షత్రంలోనే ఉన్నారు అనుకుందాం. కాబట్టి అక్కడ చంద్రుడికి వస్తుంది, శుక్రుడికి వస్తుంది. ఉదాహరణకి మనం తీసుకునే లగ్నాన్ని బట్టి అక్కడ ఉన్న స్థానాన్ని బట్టి వాటికి ఇలా దిగ్బలం అనేది వస్తూ ఉంటుంది. గ్రహస్థితి అనేది మారదు. ఎవరి లగ్నానికి ఎవరు జన్మించినప్పుడు ఏదైతే ఉంటుందో అది ఫిక్స్డ్గా ఉంటుంది. కానీ మనం తీసుకునేది దీన్ని బట్టి ఇవి మారుతూ ఉంటాయి. వీటి నక్షత్రాధిపతులు కూడా 1, 4, 7, 10 స్థానాల్లో ఉంటే వారికి దిగ్బలం వస్తుంది అని అన్నారు. ఉదాహరణకి శని తీసుకున్నాం. శని సప్తమంలో ఉంటే దిగ్బలం చెందుతాడు. అలాగే శని పుష్యమి నక్షత్రంలోనో లేకపోతే పునర్వసు నక్షత్రంలోనో ఉన్నారు. పునర్వసు నక్షత్రంలో ఉన్నారు అంటే గురువు పునర్వసు కాబట్టి ఆ గురువు కనుక సప్తమంలో ఉన్నట్టయితే ఆ నక్షత్రానికి బట్టి ఇక్కడ సప్తమంలో ఉన్నారు కాబట్టి గురు నక్షత్రంలో ఉన్నారు కాబట్టి ఇక్కడ మనకి సప్తమంలో ఉదాహరణకి ఉన్నట్టయితే శని భగవానుడికి కూడా దిగ్బలం వస్తుంది అని చెప్పటం జరిగింది. అలాగే మూడో అంశం ఏంటంటే, వీటి నక్షత్రాధిపతులు కేంద్రాధిపతులు అయినా కూడా వస్తుంది అన్నారు. కేంద్రాధిపతులు అంటే లగ్నము, చతుర్థము, సప్తమము, దశమము. ఉదాహరణకి మేషలగ్నము అయింది. మేషలగ్నానికి అధిపతి కుజుడు, అలాగే చతుర్థం వచ్చి కర్కాటకం చంద్రుడు, సప్తమం వచ్చి తుల శుక్రుడు, అలాగే దశమం వచ్చి మకరం శని. కాబట్టి గురువు కనుక మనకి మేషం అంటే కుజ నక్షత్రాలైన మృగశిర, అలాగే చిత్త, ధనిష్ట ఈ నక్షత్రాల్లో ఉన్నట్టయితే అక్కడ గురువుకి దిగ్బలం వస్తుంది అని చెప్పటం జరిగింది. అలాగే దశమం తీసుకున్నట్టయితే రవి కుజ కేతువులకి మనకి వస్తుంది అని చెప్పుకోవటం జరిగింది. కాబట్టి ఇక్కడ నక్షత్రాలు ఏదైతే ఉందో ఎవరైనా సరే శని నక్షత్రం మీద ఉన్నట్టయితే రవి కానీ కుజ కానీ కేతువులు కానీ ఉన్నట్టయితే వారికి కూడా దిగ్బలం వస్తుంది అని చెప్పారు. అంటే మొదటి పాయింట్, ఎవరి స్థానాల్లో వారు ఉంటే వారికి దిగ్బలం వస్తుంది. అలాగే రెండో స్థానం, వీరి నక్షత్రాధిపతులు కనుక కేంద్రంలో ఉన్నట్టయితే వాటికి కూడా దిగ్బలం వస్తుంది. మూడోది, నక్షత్రాధిపతులు కేంద్రాధిపతులు అయితే కనుక వాటికి కూడా దిగ్బలం వస్తుంది అని చెప్పటం జరిగింది. అలాగే మనం ఏ గ్రహం అయితే చూస్తూ ఉంటామో అవి ఆ కేంద్రాధిపతులతో యుతి చెందినా కూడా వస్తుంది అని చెప్పటం జరిగింది. ఉదాహరణకి మనం రవిని చూస్తున్నాము. రవి ఎక్కడ ఉంటారు? దశమంలో మనకి దిగ్బలం చెందుతారు. ఎవరి లగ్నానికైనా తీసుకోండి. ఉదాహరణకి మనం వృషభ లగ్నం తీసుకుందాం. వృషభ లగ్నం తీసుకున్నప్పుడు దశమాధిపతి ఎవరవుతారు? శని అవుతారు. ఈ శని కనుక డైరెక్ట్గా రవితో కలిసి ఉన్నట్టయితే ఇక్కడ మనకి దిగ్బలం అనేది వస్తుంది. అలాగే ఉదాహరణకి మనం కేతువుకి చూస్తున్నాం. కేతువుకి చూసినప్పుడు కూడా ఉదాహరణకి మేషలగ్నం తీసుకోండి. మేషలగ్నం తీసుకుంటే ఇక్కడ కూడా దశమాధిపతి శని అవుతారు. లేదు, మిథున లగ్నం తీసుకోండి. మిథున లగ్నం తీసుకున్నప్పుడు మనం దాన్ని తీసుకుంటే దశమాధిపతి గురువు అవుతారు. అదే ఈ గురు కేతువులు కలిసి ఉంటే కనుక ఇక్కడ కేతువుకి కూడా దిగ్బలం వస్తుంది అని మనం చెప్తాం. ఈ విధంగా మనం ఐదో పాయింట్, ఏ గ్రహం చూసినప్పుడు ఆ గ్రహానికి అధిపతులు చూసినా కూడా దిగ్బలం వస్తుంది అని అన్నారు. ఉదాహరణకి మనం శుక్రుడిని చూస్తున్నాము. శుక్రుడిని చూసినప్పుడు చతుర్థంలో ఉన్న గ్రహం ఏమన్నా ఆ శుక్రుడిని చూస్తుందా అని చూడాలి. అలాగే గురువుని చూస్తున్నాం, బుధుడిని చూస్తున్నాం. లగ్నంలో ఉన్న గ్రహం ఏమైనా ఆ గ్రహాన్ని చూస్తుందా అని చూడాలి.
అలాగే మనం సప్తమాన్ని చూస్తున్నాం. సప్తమాల్లో ఉన్న గ్రహాన్ని శని భగవానుడు ఎవరైనా చూస్తున్నాడా అని చెప్పని చూడాలి. ఈ విధంగా ఆ కేంద్రాధిపతులు కనుక చూస్తున్నట్టయితే వాటికి కూడా దిగ్బలం వస్తుంది అని చెప్పని మనం చెప్పవచ్చు. అలాగే ఏ గ్రహంని చూస్తున్నామో ఆ గ్రహం వీక్షణ కూడా దిగ్బలం ఇస్తుంది అని చెప్పని చెప్పారు. కాబట్టి ఉదాహరణకి మనం కన్యా లగ్నం తీసుకుందాం. కన్యా లగ్నానికి తీసుకునే లగ్నాధిపతి వచ్చేటప్పటికి బుధుడు అయ్యారు. ఈ బుధుడిని కనుక గురువు ఏ వీక్షణ అయినా పర్వాలేదు, మనం గురువుకి తీసుకున్నట్టయితే భాగ్యము అలాగే పంచమము 2 వీక్షణలు కూడా స్పెషల్ ఆస్పెక్ట్స్ ఉన్నాయి. కాబట్టి ఆ వీక్షణ లగ్నంలో ఉన్న గ్రహాన్ని కనుక బుధుడు అయితే సాధారణం సప్తమ దృష్టి మీనం నుంచి చూడాలి. అలా కాకుండా మనకి మకరం నుంచి గురువు విశేషమైన దృష్టితో చూడొచ్చు, అలాగే వృషభం నుంచి కూడా చూడొచ్చు. కాబట్టి ఇలాంటి విశేషమైన దృష్టి ఉన్నా కూడా లగ్నంలో ఉన్న గ్రహానికి మనకి దిగ్బలం వస్తుంది అని చెప్పవచ్చు. అలాగే మనం ఏ గ్రహాన్ని చూస్తున్నామో ఆ నక్షత్రాధిపతిని అధిపతులు చూసినా కూడా దిగ్బలం వస్తుంది అని చెప్పటం జరిగింది. ఇక్కడ ఉదాహరణకి మనం కుజుడికి తీసుకున్నాం. దశమంలో ఉన్న గ్రహానికి మనకి ఎలా వస్తుంది అని చూస్తే దశమంలో మనకి రవి, కుజ, కేతువు దిగ్బలం చెంది ఉంటారు. కాబట్టి ఈ గ్రహానికి దిగ్బలం చెంది ఉండాలి అంటే అది దశమంలో ఉన్న గ్రహం ఏదైనా చూసినప్పుడు కూడా వీటికి దిగ్బలం వస్తుంది అని చెప్పటం జరిగింది. తర్వాత మనం ఏదైతే గ్రహాన్ని పరీక్షిస్తున్నామో ఆ గ్రహానికి దిగ్బలం ఉందా లేదా అనేది చూసుకోవడానికి కేంద్రాధిపతులతో కలిసినా కూడా ఇక్కడ దిగ్బలం వస్తుంది అని చెప్పారు. కాబట్టి ముఖ్యంగా మనం ఇక్కడ చూసుకున్నప్పుడు ఏంటంటే గ్రహము మనం ఏదైతే లగ్నాల్లో చూసుకున్నట్టయితే గురుబుధులు, చతుర్థంలో చూసినట్టయితే చంద్రశుక్రులు, అలాగే సప్తమంలో శని రాహు, దశమంలో కుజ, రవి, కేతు. కాబట్టి ఈ లగ్నాలకు ఆ గ్రహాలకు యుతి ఉన్నట్టయితే అవి సాధారణంగా కూడా వస్తుంది. దశమాధిపతితో కనుక కనెక్షన్ వచ్చినట్టయితే రవి, కుజ, కేతువుకి అది ఎలాంటిదైనా వీక్షణ కానివ్వండి, యుతి కానివ్వండి, అదే కేంద్రాధిపతులు కానివ్వండి, నక్షత్రాధిపతి కానివ్వండి, ఈ రకమైన కనెక్షన్ వచ్చినట్టయితే వాటికి దిగ్బలం వస్తుంది. అలాగే లగ్నంలో గురుబుధులు అంటే లగ్నాధిపతితో కనెక్షన్ ఉండాలి, లగ్నాధిపతి నక్షత్రంతో ఉండాలి, లేదా లగ్నాధిపతి చూస్తూ ఉండాలి, లేదా లగ్నాధిపతితో కలిసి ఉండాలి. అలాగే చతుర్థాన్ని తీసుకున్నట్టయితే చంద్రుడు, శుక్రుడు, వీరికి చతుర్థాధిపతి ఏ లగ్నమైనా అవనివ్వండి, మేషలగ్నం అవనివ్వండి, తులాలగ్నం అవనివ్వండి, మీనలగ్నం అవనివ్వండి, ఆ చతుర్థాధిపతి చూడటం జరగాలి, చతుర్థాధిపతితో కలిసి ఉండాలి. చతుర్థాధిపతి యొక్క నక్షత్రంలో వీళ్ళు ఉన్నట్టయితే కనుక వీరికి దిగ్బలం వస్తుంది. ఆ చతుర్థాధిపతితో కలిసి ఉన్నట్టయితే కనుక వీరికి దిగ్బలం వస్తుంది అని మనం చెప్పవచ్చు. అలాగే సప్తమాధిపతి శని, రాహు, మనం ఏ లగ్నమైనా తీసుకోండి. ఉదాహరణకి మకర లగ్నం తీసుకున్నాం, సప్తమాధిపతి చంద్రుడు అయ్యాడు. ఈ చంద్రుడితో మనకి ఈ శని రాహువులకి కనెక్షన్ అనేది రావాలి. అంటే ఆ నక్షత్రంతో ఉన్నా ఉండాలి, సప్తమాధిపతి చంద్రుని యొక్క నక్షత్రంలో ఉన్నా ఉండాలి, డైరెక్ట్గా సప్తమంలో ఉన్నా ఉండొచ్చు శని రాహు. అలాగే ఈ చంద్రుడితో కలిసి ఉండొచ్చు, చంద్రుని యొక్క వీక్షణ ఉండొచ్చు, అలాగే చంద్రుడు ఉన్న నక్షత్రం యొక్క ఆ స్థానాల్లో ఉండొచ్చు, అలాగే చంద్రుడిలో కేంద్రాల్లో డైరెక్ట్గా ఉండొచ్చు. ఈ రకంగా ఉన్నట్టయితే మనకి ఆ గ్రహాలకి దిగ్బలం వస్తుంది అని చెప్పవచ్చు. ఇన్ని రకాలుగా మనం పరిశీలన చేసుకున్నట్టయితే మనకి ఆ గ్రహానికి దిగ్బలం అనేది వస్తుంది. దిగ్బలం కలిగి ఉన్నట్టయితే ఆ గ్రహం మంచి ఫలితాలు అనేది ఇస్తుంది. ఆ గ్రహదశ వచ్చినట్టయితే అది అత్యున్నత ఫలితాలు ఇవ్వటానికి మంచి అవకాశం ఉంటుంది. మళ్ళీ అది తను ఉన్న స్థానాన్ని బట్టి అది ఆధిపత్య పాప్య, ఆధిపత్య శుభుడ, నైసర్గిక శుభుడు, నైసర్గిక పాపి, ఇవన్నీ పరీక్షను చేసుకుంటూ మళ్ళీ యుతి, దృష్టి, మనం చెప్పుకున్నాం పంచప్రాకార సంబంధాలు, అవన్నీ పరీక్ష చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. నమస్కారం. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకి, శ్రేయోభిలాషులకి కూడా షేర్ చేయండి. వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.